హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు స్ట్రైట్ లైన్స్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ వన్ చూడండి అమ్మా, ఏమంటున్నారు? ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ మేకింగ్ అన్ ఇంటర్సెప్ట్ ఆఫ్ 3 units on the y-axis and inclined at 45 degrees to the x-axis is. సో ఇక్కడ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయమంటున్నారు. అండ్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఇంటర్సెప్ట్ ఆఫ్ 3 units on the y-axis ఇచ్చారు. అంటే ఇక్కడ y ఇంటర్సెప్ట్ 3 అని ఇచ్చారమ్మా. అండ్ అదేవిధంగా ఎక్స్ యాక్సిస్తో ఆ స్ట్రైట్ లైన్ ఎంత ఇంక్లైన్ అయింది? 45 degrees ఇంక్లైన్ ఉంది. అంటే టీటా ఇచ్చారు. సో స్లోప్ ఏమవుతుంది? m = tan టీటా కదా. tan 45 వాల్యూ ఏం తెలుసు మనకి? tan 45 1. సో y ఇంటర్సెప్ట్ 3 అండ్ స్లోప్ 1 వచ్చింది కాబట్టి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది? y = mx + c ఫామ్లో ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ y = m, స్లోప్ ఎంత? 1 కదా. 1 × x ప్లస్ c అనేది ఏంటి? y ఇంటర్సెప్ట్. ఇక్కడ y ఇంటర్సెప్ట్ ఏం తెలుసు? 3 అని తెలుసు. సో స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ y = x + 3 అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, అర్థమైంది కదమ్మా. y ఇంటర్సెప్ట్ ఇచ్చినప్పుడు మనకి లైన్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది? y = mx + c ఫామ్లో ఉంటుంది. అండ్ x ఇంటర్సెప్ట్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది? m × x - d ఫామ్లో ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. సెకండ్ వన్ చూడండి అమ్మా, ఏమంటున్నారు? ద యాంగిల్ మేడ్ బై ద లైన్ సెగ్మెంట్స్ జాయినింగ్ 5, 2, 6, -15 at 0, 0 ఈజ్. సో ఇక్కడ మనకి 2 లైన్ సెగ్మెంట్స్ అవేంటి అంటే 5, 2 అండ్ 0, 0తో ఫామ్ అయ్యే ఒక లైన్ అండ్ 6, -15 0, 0తో ఫామ్ అయ్యే ఒక లైన్. ఈ 2 లైన్స్ మధ్య ఉండే యాంగిల్ అనేది ఫైండ్ చేయమంటున్నారు. ఓకే, 2 లైన్స్ మధ్య యాంగిల్ టీటా అయితే మనకి tan టీటా అంటే ఏం తెలుసు? మాడ్యులస్ m1 - m2 / 1 + m1 × m2 అని తెలుసు కదా. సో ఇప్పుడు 2 లైన్స్ యొక్క స్లోప్స్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ లైన్ యొక్క స్లోప్ m1 = నార్మల్గా మనకి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఏ విధంగా చేస్తాం? y2 - y1 / x2 - x1 అని కదా. సో ఇప్పుడు ఫస్ట్ లైన్ పాయింట్స్ ఏం తెలుసు? 5, 2 0, 0 అంటే x1 y1 0, 0 అని తీసుకోండి. x2 y2 5, 2 అని తీసుకుంటే m1 ఏమవుతుంది? y2 - y1 అంటే 2 - 0 / x2 - x1 5 - 0 దట్ ఈస్ 2/5. అండ్ అదేవిధంగా m2 సెకండ్ లైన్ యొక్క పాయింట్స్ ఏం తెలుసు? 6, -15 అండ్ 0, 0. సో 0, 0 అనేది x1 y1, 6, -15 x2 y2 అని కన్సిడర్ చేస్తే m2 ఏమవుతుంది? y2 - y1 -15 - 0 / x2 - x1 6 - 0 దట్ ఈస్ -15/6. సింప్లిఫై చేస్తే 3 2s are 3 5s are -5/2. ఓకే, సో ఇక్కడ m1 ఏమొచ్చింది? 2/5 మైనస్ m2 అంటే -5/2 కదా. సో +5/2 అవుతుంది బై 1 + m1 × m2. m1 అంటే వాల్యూ 2/5 ఇంటూ m2 అంటే -5/2. సో ఇక్కడ 5 2 క్యాన్సిల్ అవుతాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇక్కడ 10 అయితే కనుక ఏమవుతుంది? 4 + 25/1 ప్లస్ -1 అంటే 1 - 1 దట్ ఈస్ 29/10/0 అయ్యింది. ఓకే, సో డినామినేటర్లో 0 ఉంటే అది అన్డిఫైన్డ్ వాల్యూ కదా. సో tan టీటా అన్డిఫైన్డ్ ఎక్కడవుతుంది? టీటా అనేది 90 degrees ఉన్నప్పుడు tan టీటా అనేది అన్డిఫైన్డ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 π/2 ఈజ్ కరెక్ట్. ఓకేనమ్మా, అర్థమైందా? సో ఇక్కడ ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి. tan టీటా = మాడ్యులస్ m1 - m2 / 1 + m1 × m2. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. థర్డ్ వన్ చూడండి అమ్మా, ఏమంటున్నారు? ద లైన్స్ 2x + 3y = 6, 2x + 3y = 8 cut the x-axis at a, b respectively. A line L drawn through the point 2, 2 meets the x-axis at C in such a way that
abscissa of A, B, C are in arithmetic progression, then the equation of the line L is. సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా ఫస్ట్ 2 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చారు. 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 8 అనే 2 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చారు కదా. ఈ 2 లైన్స్ కూడా ఎక్స్ యాక్సిస్ని ఏ పాయింట్స్ దగ్గర కట్ చేస్తున్నాయి? ఫస్ట్ లైన్ ఎక్స్ యాక్సిస్ని ఏ అనే పాయింట్ దగ్గర, సెకండ్ లైన్ ఎక్స్ యాక్సిస్ని బి అనే పాయింట్ దగ్గర కట్ చేస్తున్నాయి. అయితే ఎక్స్ యాక్సిస్ మీద ప్రతి పాయింట్ యొక్క వై కోఆర్డినేట్ అనేది ఏమవుతుందమ్మా? ఎక్స్ యాక్సిస్ మీద తీసుకునే ప్రతి పాయింట్ యొక్క వై కోఆర్డినేట్ అనేది 0 అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ లైన్ 2x + 3y = 6 ఉంది కదా, లైన్ 1. y = 0 తీసుకుంటే కనుక అక్కడ x వాల్యూ ఏమొస్తుంది? 2x + 3 × 0 = 6 అంటే 2x = 6 అవుతుంది, x = 3 అయింది. అంటే లైన్ 1 అనేది ఎక్స్ యాక్సిస్ని ఏ పాయింట్ దగ్గర కట్ చేస్తుందని ఇచ్చారు? ఏ అనే పాయింట్. సో ఇక్కడ ఏ అనే పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది? 3 అవుతుంది. అండ్ ఎక్స్ యాక్సిస్ మీద వై కోఆర్డినేట్ 0 కదా, 3, 0 అయ్యింది. ఓకే, ఏ అనే పాయింట్ వచ్చింది 3, 0. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ లైన్ చూడండి. సెకండ్ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ని బి అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుందని ఇచ్చారు కదా. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద అంటే వై కోఆర్డినేట్ 0 కాబట్టి y = 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 2x = 8 అవుతుంది, x = 4 వచ్చింది. అంటే సెకండ్ లైన్ నుంచి మనకి బి అనే పాయింట్ 4, 0 వచ్చింది. అర్థమవుతుందమ్మా? సో బి అనే పాయింట్ వచ్చింది. అయితే మనం ఎల్ అనే ఒక లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఈ లైన్ అనేది 2, 2 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఎక్స్ యాక్సిస్ని సి అనే ఒక పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. ఓకేనా? సో ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ అంటే ఈ సి అనే పాయింట్ యొక్క వై కోఆర్డినేట్ కూడా 0 ఉంటుంది కదా. సో నేను ఈ సి అనే పాయింట్ని h,0 అని కన్సిడర్ చేశాను. ఓకే, ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ అంటే వై కోఆర్డినేట్ 0 ఉంటుంది కాబట్టి నేను సి అనే పాయింట్ ఏం కన్సిడర్ చేశాను? h,0 అని కన్సిడర్ చేశాను. సో ఇంకా క్వశ్చన్ని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఇంకా ఏమి ఇచ్చారమ్మా? అబ్సిసే ఆఫ్ ఏబిసి. అబ్సిసే అంటే మీనింగ్ ఏంటమ్మా? మనకి కోఆర్డినేట్స్ x, y అనే పాయింట్ ఇచ్చినప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ని అబ్సిసే అంటారు. అండ్ అదేవిధంగా వై కోఆర్డినేట్ని ఆర్డినేట్ అని అంటారు. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నారు? అబ్సిసే ఆఫ్ ఏబిసి. మనకి 3 పాయింట్స్ ఏబిసి ఉన్నాయి కదా. సో అబ్సిసే అంటే ఎక్స్ కోఆర్డినేట్స్ ఏమున్నాయి? 3, 4, h. ఓకేనా? ఏ అనే పాయింట్లో అబ్సిసే ఏంటి? 3. అండ్ బి అనే పాయింట్కి అబ్సిసే 4, సి అనే పాయింట్కి h. ఇవన్నీ కూడా అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అని ఇచ్చారు. అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే మీనింగ్ ఏంటి? కామన్ డిఫరెన్స్ అని. ఓకే, సో కామన్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఏ విధంగా చెప్పొచ్చు? 4 - 3 = h - 4 అని రాయొచ్చు. ఓకేనా? 4 - 3 అంటే వాల్యూ 1, h - 4. h - 4 = 1 అంటే h ఏమవుతుంది? 1 + 4 దట్ ఈజ్ 5. ఓకే, సో h వాల్యూ 5 కాబట్టి సి అనే పాయింట్ ఏమవుతుంది? 5, 0. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏదైతే లైన్ ఎల్ ఫైండ్ చేయాలో ఈ ఎల్ అనే లైన్ 2, 2 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. అదేవిధంగా 5, 0 అనే పాయింట్ ద్వారా కూడా పాస్ అవుతుంది. 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది? y - y1 = y2 - y1 / x2 - x1 ఇంటూ x - x1 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏవైతే 2 పాయింట్స్ ఉన్నాయో వాటిని x1, y1 అదేవిధంగా x2, y2 అని కన్సిడర్ చేసి సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? y - y1, y1 అంటే 2 = y2 - y1 అంటే 0 - 2 / x2 - x1 5 - 2 ఇంటూ x - x1 x - 2 అవుతుంది. సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? y - 2 = -2/3 ఇంటూ x - 2. 3 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 3y - 6 -2తో మల్టిప్లై చేయండి. -2x + 4. అన్ని టర్మ్స్ ఒకే వైపు తీసుకొస్తే ఏమవుతుంది? 2x + 3y. కాన్స్టెంట్స్ని రైట్ హ్యాండ్ సైడ్ రాస్తే 10 వస్తుంది. సో మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్ ఏమైంది? 2x + 3y = 10 అయింది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకేనమ్మా, అర్థమైందా ఏ విధంగా చేసామో? నెక్స్ట్ వన్ చూడండి. 4th వన్ చూడండి అమ్మా. ఏమంటున్నారు? ద ఏరియా
of the triangle formed by the lines x equal to 0, y equal to 0 and 3x plus 4y is equal to 12 is అంటున్నారు. సో ఇక్కడ 3 లైన్స్ ఇచ్చారమ్మా. ఈ 3 లైన్స్తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది ఫైండ్ చేయమంటున్నారు. ఓకేనా? సో 3 లైన్స్ ఏంటి? ఫస్ట్ x ఈక్వల్ టు 0 ఇచ్చారు. x ఈక్వల్ టు 0 అనే లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? y యాక్సిస్ని రిప్రజెంట్ చేస్తుందమ్మా. y యాక్సిస్ మీద ఎప్పుడూ కూడా x కోఆర్డినేట్ 0 అవుతుంది. అదేవిధంగా y ఈక్వల్ టు 0 అంటే x యాక్సిస్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ థర్డ్ లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 12 ఇచ్చారు. ఓకే, సో మనకి ఎప్పుడైతే 3 లైన్స్ ఇచ్చారు, అందులో 2 లైన్స్ అనేవి ఏంటి? x యాక్సిస్, y యాక్సిస్. ఓకేనా? సో ఈ విధంగా ఇచ్చినప్పుడు థర్డ్ లైన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో రాయండి. ఏ విధంగా రాయొచ్చు? 12తో డివైడ్ చేయండి. 3x/12 ప్లస్ 4y/12 ఈజ్ ఈక్వల్ టు 12/12 అంటే 1 అవుతుంది కదా. 3 4s 4 3s దట్ ఈస్ x/4 ప్లస్ y/3 ఈజ్ ఈక్వల్ టు 1. సో థర్డ్ లైన్ అనేది ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉన్నప్పుడు ఏరియా అనేది ఏమవుతుందంటే 1/2 ఇంటూ ఏబి అవుతుంది. ఓకే, సో 1/2 ఇంటూ ఏ అంటే ఏంటి? x ఇంటర్సెప్ట్ 4 ఇంటూ బి 3, 4 3s 12, 12/2 అంటే ఏమవుతుంది? 6. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకేనా? అర్థమైందమ్మా? ఎప్పుడైనా మనకి 3 లైన్స్తో ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు 2 లైన్స్ అనేవి కోఆర్డినేట్ యాక్సిస్ అయితే కనుక థర్డ్ లైన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో రాస్తే మనకి ఏరియా అనేది ఈజీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 5th వన్ చూడండి అమ్మా. ఏమంటున్నారు? ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద యాక్సిస్ అండ్ ద లైన్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సీకెండ్ ఆల్ఫా ఈక్వల్ టు 2. సో ఇక్కడ కూడా 3 లైన్స్ అనేవి ఇచ్చారు. ఆ 3 లైన్స్లో మనకి 2 లైన్స్ అనేవి కోఆర్డినేట్ యాక్సిస్ గురించి ఇచ్చారు. ఓకే, అంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. థర్డ్ లైన్ అనేది ఏమి ఇచ్చారు? ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సీకెండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఈ థర్డ్ లైన్ ఏదైతే ఇచ్చారో ఈ థర్డ్ లైన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో రాయండి. ఏ విధంగా రాయొచ్చు? బోత్ సైడ్స్ 2తో డివైడ్ చేయండి. ఏమవుతుంది? ఎక్స్ కాస్ ఆల్ఫా బై 2 ప్లస్ వై సీకెంట్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు 1. అగైన్ కాస్ ఆల్ఫాని డినామినేటర్లో రాస్తే ఏ విధంగా రాయొచ్చు? 2 బై కాస్ ఆల్ఫాని రాయొచ్చు ప్లస్ వై బై 2 బై సీకెంట్ ఆల్ఫా అని రాయొచ్చు. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ ఏమవుతుంది? 2 బై కాస్ ఆల్ఫా అయ్యింది. అండ్ వై ఇంటర్సెప్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 2 బై సీకెంట్ ఆల్ఫా. 1 బై సీకెంట్ ఆల్ఫాని మనం 2 కాస్ ఆల్ఫా అని రాయొచ్చు కదా. ఓకే, సో ఏ బి అనేవి తెలుసు కాబట్టి ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏమవుతుంది? ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్తో ఫామ్ అవుతుంది కాబట్టి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమవుతుంది? 1/2 ఇంటూ ఏబి. ఏ అనేది ఎక్స్ ఇంటర్సెప్ట్, బి అనేది వై ఇంటర్సెప్ట్. 1/2 ఇంటూ ఏ వాల్యూ 2 బై కాస్ ఆల్ఫా ఇంటూ బి వాల్యూ 2 కాస్ ఆల్ఫా. సింప్లిఫై చేయండి. 2 అనేది క్యాన్సిల్ అయింది, కాస్ ఆల్ఫా క్యాన్సిల్ అయింది, ఇంకేముంది? 2 ఉంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 6th వన్ చూడండి అమ్మా. ఏమంటున్నారు? ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ ఎక్స్ ఈక్వల్ టు 0, వై ఈక్వల్ టు 0, 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ 1, దెన్ ఏ ఈక్వల్ టు. సో ఇక్కడ ఏరియా అనేది ఇచ్చేసారమ్మా. ఓకే, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత ఇచ్చారు? 1 ఇచ్చారు. అండ్ మనకి ఇచ్చిన 3 స్ట్రైట్ లైన్స్ ఏమి ఇచ్చారు? ఎక్స్ ఈక్వల్ టు 0 అన్నారు. అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే వై యాక్సిస్ ఇచ్చారు, వై ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ యాక్సిస్. అండ్ థర్డ్ లైన్ ఏమి ఇచ్చారు? 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చారు. అయితే మనకి 3 లైన్స్లో ఇచ్చిన 2 లైన్స్ కూడా కోఆర్డినేట్ యాక్సిస్ అయినప్పుడు థర్డ్ లైన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో రాయండి. ఏ విధంగా రాయొచ్చు? బోత్ సైడ్స్ ఏతో డివైడ్ చేయండి. 3x/a ప్లస్ 4y/a ఈజ్ ఈక్వల్ టు a/a అంటే 1 అవుతుంది. అగైన్ ఈ 3 అనేది డినామినేటర్లో రాస్తే ఏ విధంగా రాయొచ్చు? x/a/3 ప్లస్ y/a/4 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ అనేది ఏమవుతుంది? a/3 అవుతుంది. అండ్ వై ఇంటర్సెప్ట్ a/4 అవుతుంది. ఏరియా ఫార్ములా మనకేం తెలుసు? 1/2 ఇంటూ ఎక్స్ ఇంటర్సెప్ట్ a/3 ఇంటూ వై ఇంటర్సెప్ట్ a/4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏరియా అనేది ఎంత ఇచ్చారు మనకి? 1 కదా. సబ్స్టిట్యూట్ చేస్తే సింప్లిఫై చేయండి. a ఇంటూ ఏ స్క్వేర్ బై 2 3s 6, 6 4s
24 ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది 24 అయ్యింది. ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 24. 24ని మనం 6 4s రాయొచ్చు కదా. సో 4కి రూట్ ఏమవుతుంది 2 అవుతుంది. 2√6. ఏ వాల్యూ ఏమొచ్చింది 2√6 అంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకేనమ్మా, అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. 7th వన్ చూడండి. ఏమంటున్నారు? ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఇమేజ్ ఆఫ్ 3,6 ఇన్ ద లైన్ 2x minus y ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ 3x plus 4y ఈజ్ ఈక్వల్ టు 15 అంటున్నారు. సో ఫస్ట్ మనం ఈ 3,6 అనే పాయింట్ యొక్క ఇమేజ్ అనేది ఫైండ్ చేద్దాం. ఓకే, ఇచ్చిన పాయింట్ x1 y1 3,6 అండ్ మనం ఏ లైన్ దగ్గర ఫైండ్ చేయాలి? లైన్ ఈక్వేషను 2x minus y ఈజ్ ఈక్వల్ టు 5 అంటే -5 ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఓకేనా? సో ఇమేజ్కి మనకి ఒక ఫార్ములా అనేది ఉందమ్మా. అదేంటంటే ఇప్పుడు సపోజ్ ఈ 3,6 అనే పాయింట్ యొక్క ఇమేజ్ h,k అనుకుంటే కనుక ఫార్ములా చూడండి ఏ విధంగా ఉంటుందంటే h - x1 బై a ఈజ్ ఈక్వల్ టు k - y1 బై b ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంది? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫార్ములా ఉంది కదా. సో ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. h, వాల్యూస్ ఫైండ్ చేద్దాం. దట్ ఇంప్లైస్ h మైనస్ ఇక్కడ x1 ప్లేస్లో ఏముంది 3, h - 3 బై ఏ అంటే x యొక్క కోఎఫిషియంట్. x యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ ఏముంది 2 ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 అంటే ఏముంది 6 బై b అనేది ఏంటి y యొక్క కోఎఫిషియంట్. ఇక్కడ y యొక్క కోఎఫిషియంట్ అంటే -1 ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c. మనకేం తెలుసు? ax ప్లస్ by ప్లస్ c 2x మైనస్ y మైనస్ 5 అని తెలుసు కదా. x ప్లేస్లో x1 3 సబ్స్టిట్యూట్ చేయాలి, y ప్లేస్లో y1 6 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది 2 ఇంటూ 3 -6 -5 బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఏ అంటే వాల్యూ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ బీ స్క్వేర్ -1 స్క్వేర్ అంటే 1. ఓకేనా? సింప్లిఫై చేయండి. ఏమవుతుంది h - 3 బై 2 ఈజ్ ఈక్వల్ టు k - 6 బై -1 ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ 2 3s 6 -6 అంటే 0 అయిపోతుంది, -5 ఉంటుంది. -2 ఇంటూ -5 బై 4 + 1 5 అవుతుంది. -2 ఇంటూ -5 అంటే 10 బై 5 దట్ ఈస్ 5 2s. ఓకేనా? సో h - 3 బై 2 ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి. h వాల్యూ ఏమవుతుంది? h - 3 ఈక్వల్ టు 4, h ఈక్వల్ టు 4 + 3 అంటే h ఈక్వల్ టు 7 అయింది. అండ్ అదేవిధంగా k - 6 బై -1 ఈక్వల్ టు 2 అయితే ఏమవుతుంది? k - 6 ఈక్వల్ టు -2, k ఈజ్ ఈక్వల్ టు -2 + 6 అంటే k ఈక్వల్ టు 4 అయింది. సో ఇమేజ్ పాయింట్ ఏమొచ్చింది? h, k అనేది 7, 4 అనేది వచ్చింది. ఓకే, సో మనకి ఏదైతే లైన్ ఫైండ్ చేయమన్నారో ఆ లైన్ అనేది ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది? ఇమేజ్ ద్వారా, అంటే 7, 4 ద్వారా పాస్ అవుతుంది. అదేవిధంగా ఇంకేం ఇచ్చారమ్మా? 3x + 4y ఈజ్ ఈక్వల్ టు 15 అనే లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది అని ఇచ్చారు. సో పర్పెండిక్యులర్గా ఉంటుంది అంటే ఇప్పుడు 3x + 4y ఈజ్ ఈక్వల్ టు 15 అనే లైన్ యొక్క స్లోప్ ఏమవుతుందమ్మా? ఇక్కడ ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేసి రాస్తే y ఈజ్ ఈక్వల్ టు -3/4 ఇంటూ x ప్లస్ 15/4 అని రాయొచ్చు. అంటే ఈ లైన్ యొక్క స్లోపు -3/4 అని ఉంది. పర్పెండిక్యులర్ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది? -1/m కదా, అంటే -1/-3/4 ఏమవుతుంది? 4/3 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏదైతే లైన్ ఫైండ్ చేయాలో ఆ లైన్ 7, 4 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. అదేవిధంగా స్లోపు 4, 3 అని వచ్చింది. ఓకేనా, అర్థమవుతుందమ్మా? సో మనం ఫైండ్ చేయాల్సిన లైన్ 7, 4 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. అండ్ స్లోప్ ఏమొచ్చింది? 4/3. లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? y - y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1 అంటే y - y1 అంటే 4 ఈజ్ ఈక్వల్ టు స్లోప్ 4/3 ఇంటూ x - x1 అంటే 7. సింప్లిఫై చేయండి. 3 అనేది డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది. 3y - 12 ఈజ్ ఈక్వల్ టు 4x - 28. సో దట్ ఇంప్లైస్ 4x - 3y ఈజ్ ఈక్వల్ టు -12 + 28 అంటే ఏమవుతుంది? 16.
ఓకేనా. 4x - 3y = 16 అనేది మనం ఫైండ్ చేయాల్సిన లైన్ ఈక్వేషన్. అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అయింది. ఓకేనా. సో ఇమేజ్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలో ఆ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ వన్ చూడండి. 8th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? ఏ స్ట్రైట్ లైన్ త్రూ ద పాయింట్ A 3,4 ఈజ్ సచ్ దాట్ ఇట్స్ ఇంటర్సెప్ట్ బిట్వీన్ ద యాక్సెస్ బైసెక్టెడ్ ఎట్ A. ఇట్స్ ఈక్వేషన్ ఈజ్. సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా, ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయాలి. ఆ స్ట్రైట్ లైన్ అనేది ఏ అనే పాయింట్ 3,4 ద్వారా పాస్ అవుతుంది. అండ్ ఆ స్ట్రైట్ లైన్ ఏ విధంగా ఉందట? ఇంటర్సెప్ట్ బిట్వీన్ ద యాక్సెస్ బైసెక్టెడ్ అట్ ఏ అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ కన్సిడర్ చేసామనుకోండి, ఆ లైన్ అనేది ఎక్స్ యాక్సెస్ని వై యాక్సెస్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. సమ్ పాయింట్స్ ఎక్స్ యాక్సెస్ని A,0 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెప్ట్ చేస్తుంది, వై యాక్సెస్ని 0,B అనే పాయింట్ దగ్గర ఇంటర్సెప్ట్ చేస్తుంది. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు? బైసెక్టెడ్ అట్ ఏ అని ఇచ్చారు. అంటే ఏంటి మీనింగ్? ఈ A,0 0,B అనే పాయింట్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క మిడ్ పాయింట్ అనేది 3,4 అవుతుందని చెప్పారు. ఓకేనా. ఆ పాయింట్ ద్వారానే కదా మనం ఫైండ్ చేయాల్సిన లైన్ ఈక్వేషన్ పాస్ అవుతుంది. సో ఇప్పుడు మనకి 2 పాయింట్స్ ఏంటి? A,0 0,B. ఇక్కడ ఏ అనేది ఏంటి? ఎక్స్ ఇంటర్సెప్ట్. అండ్ బి అనేది వై ఇంటర్సెప్ట్. ఇప్పుడు ఏబి వాల్యూస్ అనేవి ఫైండ్ చేద్దాం. ఫైండ్ చేయడానికి మనకి ఏం తెలుసు? ఈ 2 పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ 3,4 అని తెలుసు కదా. మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేయండి. x1 + x2/2 అంటే a+0/2, y1 + y2/2, 0 + b/2 = మిడ్ పాయింట్ ఏమవుతుంది? 3,4 అవుతుంది. అంటే a/2, b/2 3,4. 3,4. సో కోఆర్డినేట్స్ ఈక్వల్ అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవుతాయి కదా. a/2 = 3, దట్ ఈస్ a = 6 అండ్ b/2 = 4 అంటే b = 8 అయింది. ఓకే. సో ఇక్కడ x ఇంటర్సెప్ట్ 6 అయింది, y ఇంటర్సెప్ట్ 8 అయింది. సో ఇంటర్సెప్ట్ ఫామ్ ఏ విధంగా ఉంటుందండి? x/a + y/b = 1 కదా. సో x/a అంటే ఇక్కడ x ఇంటర్సెప్ట్ ఏంటి? 6 ప్లస్ y/b అంటే y ఇంటర్సెప్ట్ 8 = 1. ఎల్సిఎం అనేది ఏమవుతుంది? ఇక్కడ ఎల్సిఎం 24 అవుతుంది. చూడండి 6,8 ఎల్సిఎం 2 3s 2 4s. ఓకే. సో 2 3s 6, 6 4s 24 ఎల్సిఎం అయింది. సో 6 × 24 రావాలంటే 4తో మల్టిప్లై చేయాలి. 4x + 8. 24 రావాలంటే 3తో మల్టిప్లై చేయండి. 4x + 3y, దట్ ఈజ్ 4x + 3y = 24 డివైడ్ చేస్తుంది కదా, రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. 9th వన్ చూడండి అమ్మా. ఏమంటున్నారు? ఇఫ్ ద స్ట్రైట్ లైన్స్ y = 4 - 3x, ay = x + 10 and 2y + bx + 9 = 0, represent the 3 consecutive sides of a rectangle, then AB = సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే అమ్మా, ఒక రెక్టాంగిల్ యొక్క 3 సైడ్స్ కాన్సిక్యూటివ్ సైడ్స్ యొక్క లైన్ ఈక్వేషన్స్ అనేవి ఇచ్చారు. ఓకే. సపోజ్ నేను ఇప్పుడు ఈ ఒక సైడ్ y = 4 - 3x కాన్సిక్యూటివ్ అన్నారు అంటే పక్క పక్కనే వస్తాయని. ఓకే. సెకండ్ లైన్ ay = x + 10 అండ్ థర్డ్ లైన్ 2y + bx + 9 = 0. ఈ విధంగా ఉన్నాయి. ఓకే. L1 L2 L3 రెక్టాంగిల్ యొక్క 3 సైడ్స్ యొక్క ఈక్వేషన్స్ అనేవి ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ L1 L2 ఏ విధంగా ఉన్నాయమ్మా? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అంతేనా? రెండింటి మధ్య యాంగిల్ 90 degrees కదా. ఓకే. సో పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అదే L1 L3 అనేవి ఏ విధంగా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ ప్యారలల్ అనే కండిషన్ యూజ్ చేసి చేద్దాం. సో L1 ఏంటి? ఇక్కడ y = 4 - 3x. L2 అనేది ఏంటి? ay = x + 10. L3 అనే లైన్ ఈక్వేషన్ ఏంటమ్మా? 2y + bx + 9 = 0. ఓకేనా. సో ఇప్పుడు ప్రతి లైన్ యొక్క స్లోప్ అనేది ఫైండ్ చేద్దాం.
ఓకే, L1 అనే లైన్ ఏ విధంగా రాయొచ్చు? y ఈజ్ ఈక్వల్ టు -3x + 4. క్లియర్లీ ఇది y ఈజ్ ఈక్వల్ టు mx + c ఫార్ములాలో ఉంది కదా. కాబట్టి L1 అనే లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది? m1 ఈక్వల్ టు -3 అవుతుంది. అదేవిధంగా L2ని ఏ విధంగా రాయొచ్చు? y ఈజ్ ఈక్వల్ టు 1/a × x + 10/a అని రాయొచ్చు. ఓకేనా? సో L2 అనే లైన్ యొక్క స్లోప్ అనేది ఏమవుతుంది? m2 ఈక్వల్ టు 1/a అవుతుంది. నెక్స్ట్ L3ని సింప్లిఫై చేసి రాయండి. y ఈజ్ ఈక్వల్ టు -b/2 × x -9/2 అని రాయొచ్చు. సో L3 అనే లైన్ యొక్క స్లోప్ ఏమవుతుందమ్మా? -b/2 అవుతుంది. అండ్ ఇక్కడ మనకి కండిషన్స్ ఏం తెలుసు? L1 L2 ఈ టూ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. L1 పర్పెండిక్యులర్ టు L2 ఉంది. సో కండిషన్ ఏమవుతుంది? స్లోప్స్ యొక్క ప్రొడక్ట్ -1 అవుతుంది. m1 వాల్యూ ఏం తెలుసు? -3 తెలుసు. m2 1/a అని తెలుసు. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? మైనస్ క్యాన్సిల్ అయింది. 1/a ఈజ్ ఈక్వల్ టు 1/3 అంటే a ఈజ్ ఈక్వల్ టు 3 అయ్యింది. అదేవిధంగా L1 L2 టూ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. L1 L3 అనే లైన్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉంటే కండిషన్ L1 L3 అనే లైన్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉన్నాయంటే కండిషన్ m1 ఈక్వల్ టు m3. m1 అంటే -3, m3 అంటే -b/2. ఏమవుతుంది? మైనస్ క్యాన్సిల్ అయింది. b ఈజ్ ఈక్వల్ టు 6 అయింది. సో a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు 6 కాబట్టి a × b చేస్తే ఏమవుతుంది? 6 × 3 దట్ ఈస్ 18. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి. 10th వన్ చూడండి అమ్మా. ఏమంటున్నారు? ద ఎండ్స్ ఆఫ్ ఏ రాడ్ ఆఫ్ లెంత్ L మూవ్స్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ద లోకస్ ఆఫ్ ది పాయింట్ ఆన్ ది రాడ్ విచ్ డివైడ్స్ ఇట్ ఇన్ ద రేషియో 1:2 ఈజ్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా, ఒక రాడ్ యొక్క లెంత్ అనేది ఇచ్చారు, L అని ఇచ్చారు. అండ్ ఈ రాడ్ యొక్క ఎండ్ పాయింట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయంట? x యాక్సిస్ అండ్ y యాక్సిస్ మీద ఉన్నాయి. సో x యాక్సిస్ మీద అంటే y కోఆర్డినేట్ 0 కదా. ఈ పాయింట్ నేను a, 0 అని కన్సిడర్ చేశాను. అండ్ y యాక్సిస్ మీద పాయింట్ అంటే y కోఆర్డినేట్ 0 అవుతుంది. y యాక్సిస్ మీద పాయింట్ అంటే x కోఆర్డినేట్ 0 కాబట్టి 0, b అని కన్సిడర్ చేశాను. సో లెంత్ ఏమి ఇచ్చారు? L ఇచ్చారు కదా. సో 2 పాయింట్స్ తెలిసినప్పుడు ఫార్ములా ఏమవుతుంది? x కోఆర్డినేట్స్ యొక్క డిఫరెన్స్ అంటే a - 0² ప్లస్ y కోఆర్డినేట్స్ 0 - b². లెంత్ ఏమి ఇచ్చారు? L అని ఇచ్చారు కదా. సో స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? a - 0² అంటే a² ప్లస్ 0 - b² అంటే b². బోత్ సెట్స్ స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అండ్ L² వస్తుంది. సో a² ప్లస్ b² ఈక్వల్ టు L² వచ్చింది. అదేవిధంగా ఒక పాయింట్ సమ్ పాయింట్ p x, y అనేది ఈ లైన్ని, ఈ రాడ్ ఏదైతే ఉందో ఈ రాడ్ని 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది అని ఇచ్చారు. ఓకే, సో సెక్షన్ ఫార్ములా మనకి ఏం తెలుసు? mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n my2 ప్లస్ ny1 బై m ప్లస్ n అని తెలుసు కదా. 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని ఏదైనా పాయింట్ m:n రేషియోలో డివైడ్ చేస్తే ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో ఫార్ములా అప్లై చేద్దాం. ఏమవుతుంది? సో x ఈక్వల్ టు mx2 ప్లస్ nx1. ఇక్కడ x1 x2 x1 y1 అనే పాయింట్ ఏంటి? a, 0 అనేది x1 y1, 0, b అనేది x2 y2 అండ్ m:n అంటే 1:2. ఫార్ములా అప్లై చేయండి. m అంటే 1 కదా. 1 × x2 ఏంటి? 0 ప్లస్ n × x1 n అంటే 2 x1 అంటే a బై m ప్లస్ n అంటే 1 + 2. సో x కోఆర్డినేట్ అవుతుంది. అండ్ y కోఆర్డినేట్ ఏమవుతుంది? my2 ప్లస్ ny1. m అంటే 1 × y2 b ప్లస్ n 2 × y1 0 బై 1 + 2. సింప్లిఫై చేసామనుకోండి ఇక్కడ ఏమొస్తుంది? 1 × 0 0, 2 × a 2a బై 3. ఓకేనా. అండ్ y ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ 2 × 0 0 అయిపోతుంది. 1 × b బై 3 అవుతుంది. ఓకేనా. సింప్లిఫై చేస్తే x ఈక్వల్ టు ఏంటిది? 2a బై 3 అంటే a ఈక్వల్ టు ఏమవుతుంది? 3x బై 2 అవుతుంది. అండ్ y ఈక్వల్ టు ఏమొచ్చింది? b బై 3 అని వచ్చింది కదా. సో b ఈక్వల్ టు ఏమవుతుంది? 3y అవుతుంది. సో ఇప్పుడు ab వాల్యూస్ని
ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? దట్ ఇంప్లైస్ ఏ స్క్వేర్ అంటే 3x/2 హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 3y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్. సింప్లిఫై చేయండి. 3x/2 హోల్ స్క్వేర్ అంటే 9x² 4 ప్లస్ 3y హోల్ స్క్వేర్ 9y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్. ఎల్సిఎం అనేది ఏమవుతుంది? 4 అనేది ఎల్సిఎం అయితే ఈక్వేషన్ ఏమవుతుంది? 9x² ప్లస్ 36y² ఈజ్ ఈక్వల్ టు 4l² అవుతుంది. ఓకే, సో 9x² ప్లస్ 36y² ఈక్వల్ టు 4l² అంటే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకేనా? అర్థమయ్యాయమ్మా? సో ఈ క్లాస్లో మనం స్ట్రైట్ లైన్స్కి సంబంధించిన ఎంసీక్యూస్ అనేవి ఏ విధంగా సాల్వ్ చేయాలో చూసాం కదా. సో ఈ క్లాస్లో మనం 10 ఎంసీక్యూస్ అనేవి చూసాం. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.